ముఖ్య నేత ఆత్మే అసలు ముద్దాయి. అంటే ముఖ్య నేత ఆత్మ అంటే ఎవరు? ఈలో ప్రధానంగా ఫహీం ఖురేషీ పైన ఈ యొక్క అంశాన్ని నెట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. అసలు ఫహీం ఖురేషీ పక్కన పెట్టండి, నేను ఒకసారి డేట్స్ క్లియర్ చెప్పినా కదా, ఆ డేట్స్ ప్రకారం మాట్లాడండి. 4th మార్చ్ 2026, నిన్న 11th జూన్ 2026, ఈ 2 డేట్స్లలో ఏం జరిగింది? ఈయన మోడీని ఎందుకు కలిసిండు? ఇక్కడ అమిత్ షాని ఎందుకు కలిసిండు? దీని తర్వాత వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసిండు. మీరు గమనించండి, అమిత్ షాను కలిసిన నెక్స్ట్ డేనే వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసిండు. ఆ తర్వాత మోడీని కలిసే ముందే మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరణ గురైంది. చూడండి, 2 డేట్స్ సిమిలర్స్ చూడండి. మళ్ళీ ఇందులో మీరు గమనించండి, 63 మంది 64 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇప్పుడు 40 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ, ఓకే, 40 మంది ఎమ్మెల్యేలు ఒక రాజ్యసభ ఎంపీకి అవుతుంది. అయినప్పుడు మరి 80 మంది, 2 అంటే 80 మంది కదా. అభిషేక్ సింఘ్విను వేం నరేందర్ ఇద్దరు కలిపితే 80 మంది ఎమ్మెల్యేలు కావాలి. 80 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నదా కాంగ్రెస్కి? లేదు కదా. లేనప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ లాంటివి కలిస్తే 100% అక్కడ ఒక ఎంపీ కైవసం చేసుకోవడం అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు చేయలేదంటే ఎందుకు చేయలేదు? ఇగో ఇక్కడ జరిగినటువంటి గుడుపుటాని 4th మార్చ్ 2026 రోజు అమిత్ షాను రేవంత్ రెడ్డికి కలవడం వెనకాల ఏం జరిగింది అక్కడ డిస్కషన్. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజే రేవంత్ రెడ్డి మొత్తం వేం నరేందర్ రెడ్డితో నామినేషన్ వేయించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మీరు గమనించండి, మధ్యప్రదేశ్లో 3 సీట్లకు అవకాశం లేదు బీజేపీకి, కానీ 3 నామినేషన్ చేసారు. మీరు గమనించండి, ఇక్కడేమో 2 సీట్లకు అవకాశం లేదు, 2 సీట్లకు అవకాశం లేదు ఎంపీ సీట్లకు. ఆ సంఖ్యాబలం లేకున్నా 2 వేసారు. ఇక్కడ మధ్యప్రదేశ్లో బీజేపీకి 3 అవకాశం లేవు, 2 అవకాశం ఉంది. 1 కాంగ్రెస్కి, 2 బీజేపీకి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 3 వేసింది బీజేపీ. దీని వెనకాల గుడిపుట అనేది, ఇక్కడ జరిగిన గుడిపుట అనేది గమనించండి. సో ఇదంతా ఒక రకమైనటువంటి నరేటివ్, ఒక రకమైనటువంటి కుట్ర జరిగింది. రేవంత్ రెడ్డి, అమిత్ షా, మోడీ వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా ప్లే చేశారు. పాపం కాంగ్రెస్లో ఉన్నటువంటి వాదులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళకి తెలియదు, ఈ విషయాలన్నీ తెలియకుండా ఏదో చేద్దామనే దానిలో కొంత రేవంత్ రెడ్డి నమ్ముకొని ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా కానీ బీజేపీ యొక్క దత్తపుత్రుడు మాత్రమే. అందుకే ఆయనను కాపాడుతున్నారు అందరూ. బండి సంజయ్ కాపాడడానికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తుంటాడు, రేవంత్ కాపాడడానికి బండి సంజయ్ ట్రై చేస్తుంటారు. వీళ్ళంతా ఒక గూడు పుటాన్ని నడుస్తూ ఉంటారు అన్నట్టు చాలా స్పష్టంగా. ఇగో ఇలా ఏంటంటే పాపం ఫహీం ఖురేషీని బలిక బక్రా వేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. సో సమాచారం చేరవేసింది ముఖ్య నేత సన్నిహితుడే. తెలంగాణ బీజేపీ నేతల ద్వారా కోర్ట్ ఆపరేషన్ మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్కు సమన్ల కాపీలు. మీడియేటర్గా మహారాష్ట్ర ముఖ్య నేత చురుకైన పాత్ర. టీపీసీసీ లీగల్ దృష్టి మలిచిన తెలంగాణ ముఖ్య నేత అంతా ఖాయమయ్యాకే బరిలోకి బీజేపీ 3వ అభ్యర్థి. ముఖ్య నేత ఆత్మీయుడి కోసం మీనాక్షి నటరాజన్ బలి. వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నందుకే అక్కసు. ఇటీవల రాజకీయ భవిత అనిశ్చితిలో పడినటువంటి ఓ బీజేపీ నేతకు ఆక్సిజన్ అందించడమే ఆ వ్యూహంలో భాగమే. ఇటీవల రాజకీయ భవిత అనిశ్చితిలో పడిన ఓ బీజేపీ నేతకు ఆక్సిజన్ అందించడమే ఆ వ్యూహంలో భాగమే. ఎవరికైనా బండి సంజయ్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అంతా గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఒక గూడు పూట అని చాలా స్పష్టంగా జరుగుతూ ఉన్నది. ఇలా ఏంటంటే ఫహీం ఖురేషీని బలి చేసే ప్రయత్నం తప్ప ఏం లేదు. 100% ఇది రేవంత్ డైరెక్షన్లే జరుగుతున్నటువంటి అది. గురువారం నీతి ఆయోగ్ సందర్భంగా ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనుల ప్రతిపాదనలు ఆమోదించాలని సీఎం విన్నవించారంటూ చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చి ఉండొచ్చు అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ చెప్తాను. ముఖ్యమంత్రి బీజేపీ చేరొచ్చు చెప్పినాం కదా. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే మీరు అన్ని గుర్తుపెట్టుకోండి. డాట్స్ ఒక్కొక్క డాట్ కనెక్ట్ చేస్తే తెర వెనుక జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా రేవంత్ రెడ్డి అడుగులు బీజేపీ వైపు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది.